సో చాలామంది ఈ మూవీని ట్రోల్ చేస్తూ ఉన్నారు, బీభత్సంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదే ఒక తెలుగు స్టార్ హీరో మూవీ కానీ ఇదైతే ఇలానే ట్రోల్ చేస్తారా, ఫ్యాన్స్ ఊరుకుంటారా అనేది నా క్వశ్చన్ ఇక్కడ. గాయ్స్, ఇది 365 డేస్ వీడియోస్లో ఇది డే 5. స్టార్ట్ చేద్దామా? టాక్సిక్ మూవీ చూసాము. సో నీకు ఎలా అనిపిస్తుంది మనీ? అసలు ఏం అర్థం కాలేదు నీకు వచ్చాము. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపించింది, సెకండ్ హాఫ్ అర్థం కాల. సో మంచి విజువల్స్ ఉన్నాయి, క్లైమాక్స్ దాకా ఏం అర్థం కాదు. అది క్లైమాక్స్ దాకా అర్థం కాదు. పేషెన్స్ టెస్ట్ అంతే, 3 గంటల 14 నిమిషాలు ఓపికంటే రావాలి. ఓపికంటే రావాలి. ఇంకేమన్నా ఒకటి చెప్తా, అసలు ఈ మూవీ బదులు సొంతంగా ఏదైనా డాబాకి వెళ్ళినా కడుపు నిండా తిన్నా. కరెక్టే, అది కూడా కరెక్టే. కాకపోతే యష్ యాక్టింగ్ కానీ మంచి మంచి విజువల్స్ కానీ గ్రాండ్గా తీశాడు, కానీ అర్థం కాక సినిమా అర్థం కాకుంటే ఎండ్ ఆఫ్ ద డే అదే నాకైతే ఓకే. బట్ సినిమాలు ఒక కొత్త సినిమా కొత్తగా చూడాలి ఏదైనా అనుకుంటే రావచ్చు. బట్ 3 గంటల 14 నిమిషాలు స్టోరీ అర్థం కాకుండా చూడాలంటే కష్టం. సో ఎవరైనా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే ఇబ్బంది పడతారు. సో ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఓకే అనిపిస్తుంది అబ్బా, నిజంగా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కానీ టార్చర్ మొదలైంది. టాక్సిక్ కాదు, ఫస్ట్ హాఫ్ టాక్సిక్, సెకండ్ హాఫ్ టార్చర్. క్లైమాక్స్ ఓకే అనిపించింది. రామకృష్ణ థియేటర్కి వచ్చాం ఆత్మకూరులో. స్క్రీన్ చాలా చిన్నది, హోమ్ థియేటర్ చూసిన ఫీలింగ్ వచ్చింది. బట్ మెయింటెనెన్స్ అయితే అద్దరిపోయింది అసలు. సో సీటింగ్ కానీ ఏసీ కానీ చాలా బెటర్గా ఉంది. సో ఇప్పుడే బయటకు వచ్చాం. సో బయటకు వస్తే ఎలా ఉంది ఫీలింగ్? వేడిగా ఉంది కాదు, కొంచెం రిలీఫ్గా ఉంది. ఏందో ఒక ప్రపంచంలోంచి బయటకు వచ్చిన ఫీలింగ్ అలా ఉంది. అది గైస్, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులోని రామకృష్ణ థియేటర్లో అయితే మూవీ చూడడం జరిగింది. సో ఎలా ఉంది అంటే అనే దాని గురించి మాట్లాడుకునే ముందు, సో చాలామంది ఈ మూవీని ట్రోల్ చేస్తూ ఉన్నారు, బీభత్సంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదే ఒక తెలుగు స్టార్ హీరో మూవీ కానీ ఇదైతే ఇలానే ట్రోల్ చేస్తారా, ఫ్యాన్స్ ఊరుకుంటారా అనేది నా క్వశ్చన్ ఇక్కడ. సో మూవీలో పాజిటివ్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అవి మాట్లాడకుండా ఆ నెగిటివ్స్ కూడా ఉన్నాయి, చాలా ఎక్కువ నెగిటివ్స్ డామినేట్ చేస్తున్నాయి. అవి ఎందుకు బాగాలేదు అనేది చెప్పకుండా మూవీని ట్రోల్ చేస్తూ ఉన్నారు, రాడ్ అని అదని ఇదని. బట్ KGF 2 తర్వాత యష్ మూవీ వస్తుంటే అది వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఇలాంటి మూవీ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, నాకు కూడా నచ్చలేదు. కాకపోతే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, అవేంటో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ హాఫ్ చూశాక నాకైతే ఓకే అనిపించింది. రివ్యూస్ వస్తూ ఉన్నాయి అట్లా ఓకే, జస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఓపెన్ చేస్తే వస్తూ ఉన్నాయి. ఏంది బీభత్సమైన నెగిటివిటీ సినిమా పైన, నాకు అర్థం కాలేదు అసలు. కానీ ఫస్ట్ హాఫ్ చూసాక నాకు ఓకే అనిపించింది. కాకపోతే నాకు మూవీ మొత్తంలో నాకు బాగా నెగిటివ్ అంటే కట్స్. ప్రతి సీన్కి కట్టుబడితే తర్వాత వచ్చే సీన్కి దీనికి సంబంధం ఉండదు. వీటన్నిటికీ సెకండ్ హాఫ్లో లింక్ ఉంటుందేమో అనుకొని సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తే సెకండ్ హాఫ్ అయితే బీభత్సమైన బోరింగ్గానే ఉండింది. ఇక క్లైమాక్స్ ఓకే అనిపించింది, కానీ అలాంటి క్లైమాక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటి మూవీకి. బట్ అదొక చెప్పకూడదులే, అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్. బట్ యష్ అయితే తన డెడికేషన్ అయితే కనిపించింది మూవీలో. 2022లో KGF 2 వస్తే ఇప్పుడు 2026లో ఇది వచ్చింది టాక్సిక్. ఫస్ట్ హాఫ్ టాక్సిక్ ఓకే, సెకండ్ హాఫ్ కొంచెం టార్చర్ అనుకోవచ్చు. 4 years కష్టం మూవీలో కనిపించింది. సెకండ్ హాఫ్లో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది యష్ది, ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి డిఫరెన్సే క్లియర్గా కనిపిస్తుంది. ఆ 2 క్యారెక్టర్లకి బాడీ లాంగ్వేజ్ పరంగా, బాడీ పరంగా ఎంత డిఫరెన్స్ అంటే అంత డిఫరెన్స్. పర్ఫెక్ట్ యాక్టింగ్ అనిపించింది. డైరెక్షన్ కూడా బాగుంటుంది, కానీ ఆ కట్స్ సీన్కి సంబంధం ఉండదు. బట్ గ్రాండ్ విజువల్స్ ఉంటాయి. బట్ ఓవర్ రొమాన్స్ అనిపిస్తుంది మూవీలో, ఓవర్ రొమాంటిక్ సీన్స్ అవసరం లేని కొన్ని 1-2 అయితే ఓకే, కానీ మరీ టూ మచ్ అనిపిస్తుంది. అలాగే ఫైట్లు అయితే ఎక్కువ ఉంటాయి, పూర్తిగా వైలెన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొత్తగా ఉంటాయి ఫైట్స్, చెత్తగా అయితే ఉండవు. ఫైట్స్ అయితే బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో ఇంకా ఈ మూవీలో బాగా నెగిటివ్ ఏంటంటే రన్ టైం 3 hours 14 minutes, అందులో ఇంటర్వెల్తో కలిపి 3 hours 30 minutes అవుతుంది, అదే నెగిటివ్. అలాగే ఈ మూవీ కూడా బడ్జెట్ ఎక్కువ కాబట్టి టికెట్ రేట్స్ కూడా ఎక్కువ కంపేర్ టు ఇప్పుడున్న మూవీస్తో. ఇరుముడి ఇప్పుడు థియేటర్స్లో ఉంది కాబట్టి ఆ మూవీతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీకి టికెట్ రేట్ ఎక్కువ కాబట్టి సో ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. 3 hours 30 minutes ఒక మెయిన్ స్టోరీ అర్థం కాదు చాలామంది, నాకైతే అర్థం కాలేదు. మీకు కానీ అర్థం అయితే ఖచ్చితంగా కామెంట్ తెలియజేయండి. ఖచ్చితంగా ఎవరో ఒకరు టాక్సిక్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ అని పెడతారు కదా, అది నేను చూస్తా పక్కాగా. ఎందుకంటే నాకు చాలా అర్థం కాలేదు అసలు కట్ల వల్ల. బట్ విజువల్స్ అయితే ఒక హాలీవుడ్ లెవెల్లో ఆ కెమెరా యాంగిల్స్ కానీ అదంతా ఒక గ్రాండ్గా ఉంటుంది. కైరా అద్వానీది మంచి రోలు, నయనతారాది మంచి రోలు. బట్ రుక్మిణి వసంత్కి అసలు ఆ క్యారెక్టర్ అవసరం లేదేమో అనిపించింది. మ్యూజిక్ కూడా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కాకపోతే సాంగ్స్ అయితే తబాహీ సాంగ్ తప్ప ఇంకొక సాంగ్ ఏదో ఉంది, ఆ సాంగ్ తప్ప నాకు మిగతా సాంగ్స్ కూడా ఏమి అనిపించలేదు. మెయిన్ ఏంటంటే స్టోరీ, అసలు స్టార్ట్ అయిన స్టోరీ
అసలు ఎక్కడ ఎండ్ అయింది. ఒకటి ఉంటుంది డైలాగ్ సినిమాలో, యష్ చెప్పింది, ఆ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. లెగసీ అంటే ఎవడో ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని వెనకాల వెళ్ళేది కదా లెగసీ, మనకంటూ మనం క్రియేట్ చేసుకోవాలంటుంది. సో అదేమో స్టోరీ ఎండ్కి వచ్చేటప్పుడు ఉంటుంది. బట్ దానికి దీనికి ఉండదు, సంబంధం ఉండదు. ఫస్ట్ మనకు టీజర్లో టాక్సిక్ టీజర్ రిలీజ్ అయినప్పుడు స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది కదా కారులో, రొమాంటిక్ సీన్, అది స్టార్టింగ్లోనే వస్తుంది. బట్ ఓకే బట్ కొత్తగా ఏదైనా ఒక మనం మూవీ చూడాలి, 3 hours 30 minutes అయినా పర్లేదు, మేము మూవీ వెయిట్ చేసి చూస్తాము, మాకు ఒక కొత్తదనం కావాలి, మూవీ బోరింగ్గా ఉన్నా పర్లేదు అనుకుంటే మటు ఖచ్చితంగా వెళ్ళండి. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి కొంచెం టార్చర్ స్టార్ట్ అవుద్ది. లాస్ట్ క్లైమాక్స్ ఏం జరుగుతుంది అని కొంచెం ఇంట్రెస్టింగ్గానే చూస్తాం. బట్ కొంచెం అయిపోయాక కొంచెం డిసప్పాయింటింగ్గానే వస్తాం. బట్ మంచి థియేటర్కి వెళ్ళండి, ఎందుకంటే 3 hours 30 minutes వెయిట్ చేయాలి కాబట్టి. సెకండ్ హాఫ్ అయితే ఓకే, బట్ ఫ్యామిలీస్ స్ట్రిక్ట్లీ నో చెప్తా, ఎందుకంటే వైలెన్స్ చూడలేరు. ఆ రొమాంటిక్ సీన్లు ఇవన్నీ కూడా, రొమాంటిక్ సీన్లు కూడా అసలు చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఓకే, ఆ కంటెంట్ నచ్చే వాళ్ళకి నచ్చుద్ది. బట్ ఖచ్చితంగా 1-2 సీన్లు ఉంటే ఖచ్చితంగా చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. బట్ కంటిన్యూస్గా అయ్యే ఉంటాయి, కొన్ని ఎందుకు వస్తాయి సీన్లు అర్థం కాదు. అబ్బా, ఒకనొక టైంలో అలా ఫీలింగ్ వచ్చింది సెకండ్ హాఫ్లో. బట్ ఫస్ట్ హాఫ్ అయితే నాకు నచ్చింది. సో నేను ఒకసారి అయితే చూడమని రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఖచ్చితంగా మేము సినిమాలో కొత్తదనం ఏదైనా చూడాలి, అసలు ఎందుకు ఇంత సినిమా పోయిందా, అసలు ఏంది అనేది యష్ గురించి అయితే చూడొచ్చు. డైరెక్టర్ కూడా బాగా చేసింది, బట్ ఆ స్టోరీ స్క్రీన్ ప్లేనే వర్స్ట్ చేసింది, అదొకటే. ఇంకా ఏమున్నాయి పాజిటివ్స్, అంతే. యష్ అలాగే ఏదైతే మనం సినిమాలో చూస్తూ ఉంటాం, అది నేను చూసిన థియేటర్ చాలా చిన్న స్క్రీన్ చిన్నది. సో దానివల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యి. బట్ థియేటర్ బాగుంది, బట్ ఏసీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండింది, దానివల్ల వెయిట్ చేస్తూ అలా ఉన్నాం. సో మీ ఫ్రెండ్స్తో వెళ్ళారనుకో ఖచ్చితంగా మూవీలో కొన్ని సీన్లు మీరు జోక్స్ వేసుకుంటా అలా టైంపాస్ చేయొచ్చు. బట్ సింగిల్గా వెళ్తే మటుకు మీ ఫోన్ మీరు ఓపెన్ చేసేస్తారు. సో అది గైస్ నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటి, ఇంతకీ మీరు టాక్సిక్ చూసారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు కలుస్తాను, అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్స్. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నెక్స్ట్ షోకి వెళ్ళే వాళ్ళని చూస్తే నాకు కొంచెం జాలేసింది చాలా రోజుల తర్వాత.